ఇదే మన హెల్దీ రెసిపీ రాగి లడ్డు. మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలి అనుకునే వారికి ఇది మంచి స్వీట్ రెసిపీ అని చెప్పవచ్చు. ఇక్కడ నేను లడ్డూలను చాలా సింపుల్ వేలో అండ్ ఈజీగా అయితే తక్కువ ఘీతో చెప్పేస్తున్నాను. ప్రాసెస్ని చూసేయండి. ఈ ప్రాసెస్లో చేస్తే మనకి హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఘీని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఘీ ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఘీ వేడైన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాను. దగ్గర ఉన్న రాగి పిండి వాడుకోవచ్చు, అంటే షాప్లో తెచ్చుకొని ఉన్నది లేదంటే మీరు రాగితో పిండి చేసుకున్నదైనా వాడుకోవచ్చు. పిండిలోని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఇలా బాగా వేపుకోవాలి. పచ్చి వాసన పోయి కలర్ చేంజ్ అయ్యేదానికి నాకైతే 10 నుంచి 15 నిమిషాల వరకు అయితే టైం పట్టింది. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ బదులు మీరు కావాలంటే శనగ్గింజలు, పల్లీలైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అనేది జీడిపప్పు అలాగే బాదం అయితే తీసుకుంటున్నాను. జీడిపప్పులో 4 పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. బాదంలో అయితే 3 పీసెస్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. మరి చిన్నవిగా కాకుండా పెద్దవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే రుచి అనేది చాలా బాగా ఉంటుంది. లడ్డూలో చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మొత్తం నేను కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నా. ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళి ప్యాన్లో బాగా హీట్ అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి కొంచెం లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా బాగా వేపుకున్న తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇక్కడ నేను ఘీ అనేది యాడ్ చేయడం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా అలాగే ఫ్రై అయితే చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. అందులోనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ పాకాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు మంటని తక్కువలో ఉంచుకోవాలి. మంట ఎక్కువ పెడితే మనం పోసిన నీళ్ళు అనేటివి ఇంకిపోతాయి. కాబట్టి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు తక్కువ ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే బెల్లం అనేది కరిగిపోతుంది. ఇలా బాగా వేపుకోవాలి. నాకైతే ఇది కరగడానికి 10 నుంచి 15 నిమిషాలు అయితే పట్టింది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, పాకం అనేది ముదరకూడదు, తక్కువ లేత పాకం అయితే ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా లైట్గా పాకం వస్తే సరిపోతుంది. పాకం అనేది ముదిరితే లడ్డూలు అనేటివి గట్టిగా అయిపోతాయి. ఇలా అయితే నాకు పాకం వస్తుంది, చూసేయండి. ఇప్పుడు ఇది మనం ఈ బెల్లం సిరప్ అనేది రాగి పిండిలోకి డైరెక్ట్గా వడకట్టేయండి. నేను తీసుకున్న బెల్లం అనేది ప్యూర్గా ఉంది కాబట్టి వేస్టేజ్ అనేది లేదు. మీకు చూపించాలని చెప్పి నేను ఇలా వడగట్టి అయితే చూపిస్తున్నాను. మీరు తీసుకున్న బెల్లం ప్యూర్గా ఉంటే డైరెక్ట్గా అలాగే రాగి పిండిలోకి కలిపేయవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏమి మాత్రం వేస్టేజ్ అనేది లేదు, చాలా ప్యూర్గా అయితే ఉంది. ఇప్పుడు మనం బాగా పిండిని అలాగే సిరప్ని కలిపేసుకుందాము. ఇలా మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా కలుపుకోవడం వల్ల పిండిలోకి సిరప్ అనేది బెల్లం సిరప్ బాగా పడుతుంది. అలాగే మెల్లమెల్లగా కలుపుకుంటే ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే ఆల్మోస్ట్ మనకి మిక్సర్ అనేది రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే
సింపుల్గా అయితే మొత్తం కలుపుకొని ఆ తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం బాగా అయితే మిక్స్ చేసేయాలి. ఇది చాలా వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత లడ్డూలన్నిటివి ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు అవ్వవు. సో ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఇన్స్టెంట్గా హెల్తీగా అయితే లడ్డూలు అనేటివి రెడీ అయిపోతాయి. అలా అని పూర్తిగా చల్లారేంత వరకు పెడితే పిండి అనేది గట్టి పడిపోతుంది. లడ్డూలు అనేటివి గట్టిగా ఉంటాయి. ముద్దలు అనేటివి కుదరవు. సో ఇలా నేను అన్నీ 1 బై 1 అయితే అన్నీ లడ్డూలు అయితే చేసేస్తున్నాను. అలాగే మీకు ఒకవేళ రాగి పిండి గనక గట్టి పడిపోతే మీరు కాంచి చల్లార్చిన పాలైనా లేదైనా వాటర్ అయినా వేసుకొని కొంచెం కలుపుకొని ఆ తర్వాత లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా ఘీ అయినా యాడ్ చేసుకొని బాగా లడ్డూలని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే రాగి లడ్డూలు రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత సాఫ్ట్గా అయితే ఉన్నాయి లడ్డూలు. సో ఇలా ప్రిపేర్ చేసుకొని మనం కావాలంటే 20 డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఫ్రెష్గానే ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, మీకు నా రెసిపీ ఎలా నచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.